హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాలు బంజారా అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో డే 2 నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. నామినేషన్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే రిపీటెడ్గా ఎటు పోతుంది నామినేషన్స్ అనేవి మనం తెలుసుకుందాం. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వీడియోస్ కూడా చెక్ చేయండి. నా ఛానల్లో మీకు కంటెంట్ కనుక నచ్చితే నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఈరోజు టాపిక్లోకి వచ్చేసి ఆదిత్య హోమ్ బ్రో పృథ్వీ బ్రోకి నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే కొంచెం లిటిల్ బిట్గా లేజినెస్గా ఉంటున్నారు అండ్ వర్క్ కూడా ఎక్కువ చేయటం లేదు అని చెప్తూ ఉంటాడు. అండ్ పృథ్వీ బ్రో మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, అంటే గర్ల్స్కి రెస్పెక్ట్ ఇచ్చే వేలో కానీ తను మాట్లాడే వే కానీ అన్నీ గుడ్, కానీ కొంచెం ఎక్కడో వర్క్లో తక్కువైనట్టు, వర్క్ చేయట్లేదు అన్నట్టు నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత వచ్చేసి ఓం బ్రో అయితే శేఖర్ బ్రోని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. నేను నీతోటి 2 days నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను, నువ్వు కొంచెం బద్ధకంగా అనిపించావు, నీతో ఫ్రెండ్లీగా నేను ఉన్నాను, బద్ధకం అనిపించింది, లేజినెస్ అనిపించింది, కొంచెం వర్క్లో లేజినెస్ అయిపోయింది, ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటావు, రెస్ట్ తీసుకొని ఉంటావు అని చెప్పేసి ఓం బ్రో అయితే శేఖర్ బ్రోకి చెప్పడం. అప్పుడు శేఖర్ బ్రో అయితే నేను జర్నీ చేసి వచ్చాను, అలసిపోయాను కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయాను, 2 daysలో నేను ఒప్పుకుంటాను, నేను రెస్ట్ తీసుకోవడం జరిగింది, ఇప్పుడు ఓకే అంతా రెస్ట్ తీసుకోవడం వల్ల ఇలా జర్నీ చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ఓం బ్రోకి అయితే శేఖర్ బ్రో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత యాస్మి వచ్చేసి శేఖర్ బ్రోని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే సపోర్టర్ వేలో, అంటే ఎవరో ఒకరు చీఫ్ వచ్చేసి సపోర్ట్ చేయాలి కదా, మీరు కొంచెం రూల్స్ని బ్రేక్ చేసినట్టు అండ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేకపోకుండా బతుకంగా ఉండడం నేను చూశానని చెప్పేసి తను కూడా శేఖర్ బ్రోకి చెప్పడం జరుగుతుంది యాస్మి. ఆ తర్వాత నార్మల్ డిస్కషన్లో పృథ్వీ బ్రో వచ్చేసి బేబక్కకి సారీ అక్క, నేనేదో కోపంలో అరిచాను సో నేను అప్పుడు బేబక్క వచ్చేసి నేను యాక్సెప్ట్ చేయగలను, యాస్ నా తమ్ముడు అనుకుని నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ కోట్ల మంది ప్రజలు చూస్తారు బిగ్ బాస్ని, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి కదా, రాంగ్గా పోర్ట్రేట్ అవుతుంది అని బేబక్క చెప్పిన వే అయితే నాకు నచ్చింది. పృథ్వీ బ్రోకి ఒక సజెషన్, అంటే ఒక చిన్న పిల్లర్ లాగా, అంటే మోటివేషనల్ స్పీచెస్ లాగా తను చెప్పడం, కన్వర్ట్ చేయడం, ఇక్కడ ఈ వే అయితే నాకైతే బాగా నచ్చింది. ఎవరి దగ్గర మనం బేడపోతూ మన వేలో మనం ఉండాలి, గుడ్గా ఉండాలి అనేలా అనిపించింది అనమాట. బేబక్క చెప్పిన వే అయితే నాకు నచ్చింది. ఆ తర్వాత నామినేషన్కి సీత వస్తుంది. సీత సిస్టర్ వచ్చేసిన తర్వాత ప్రేరణకి చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది అని అంటే, మనం ఫస్ట్ టైం డైనింగ్ టేబుల్ దగ్గర మీట్ అయినప్పుడు ఈగోలాగా సుపీరియర్ లాగా మాట్లాడారు అని చెప్పావు, కానీ అక్కడ ఎవరు ఈగోలాగా మాట్లాడలేదు, సుపీరియర్ లాగా బిహేవియర్ అయితే చేయలేదు అని సీత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ప్రేరణకి. ఆ తర్వాత ప్రేరణ చెప్తుంది కదా, నిఖిల్తో చెప్పినప్పుడు తనకంటూ ఒక క్లారిటీ ఉంది అది ఇది అని చెప్తుంది. అప్పుడు సీత చెప్తుంది కదా, అంటే నువ్వు వేరే వాళ్ళ మాటలు వినేసి అది ఇది అని చెప్తున్నావు, అది ఇది చేస్తున్నావు, కాబట్టి ఇలాంటి వాటికి కూడా పోర్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం మన ఓన్ గేమ్ ఆడడానికి వచ్చాము అని చెప్పేసి ప్రేరణకైతే సీత చెప్తుంది. యాక్చువల్లీ సీత విష్ణుప్రియని నామినేట్ చేద్దాం అని అనుకుంటుందంట. తర్వాత నామినేషన్ వేసే టైంలోనే బేబక్కని నామినేట్ అయితే చేస్తుంది. బేబక్క డిపార్ట్మెంట్ హెడ్ అనమాట, అంటే వంట గదికి, అంటే కిచెన్కి, బేబక్క కిచెన్కి హెడ్ అనమాట. అలాంటప్పుడు డైలీ ఆఫ్టర్నూన్ ఒక కూర, ఈవినింగ్ ఒక కూర చేస్తున్నాం కదా, అలాంటప్పుడు మీరు నిన్న రాత్రి 2 curries ఎందుకు చేశారు అన్నప్పుడు వెజ్ వాళ్ళకి ఒక కూర, నాన్ వెజ్ వాళ్ళకి ఒక కూర చేశాను అని అంటే, ఆల్రెడీ కర్రీస్ ఉన్నప్పుడు, పప్పు ఉన్నప్పుడు ఎందుకు చేశారు, నేను కర్రీ చేసుకుంటా అంటే ఎందుకు చేయలేదు, మీరు పార్షాలిటీ ఏమైనా చూపిస్తున్నారా అని చెప్పేసి సో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట సీతక్క. అయితే నాకేమనిపించిందంటే కొన్నిసార్లు సీత విషయంలో బేబక్కకి స్వార్థం అనేది ఉందేమో అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే అందరి విషయాల్లో నాకైతే కనిపించలేదు, కానీ సీత విషయంలో అయితే నాకు కొంచెం లిటిల్ బిట్ అనిపించింది. మరి వాళ్ళకి ఏమన్నా ఉందో లేదో పర్సనల్గా నాకైతే తెలియదు, మీ ఒపీనియన్ చెప్పండి. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాష బ్రోని అయితే నామినేట్ చేస్తుంది అనమాట. నేను కూడా మిమ్మల్ని 2 days నుంచి చూస్తున్నాను, మీరు కూడా లేజినెస్ ఉంది, కొంచెం మార్చుకోండి, అది లేజినెస్ ఉంది, బద్ధకంగా ఉంది, దాన్ని కూడా కొంచెం మార్చుకుంటే ఓకే అని చెప్తే భాష బ్రో దానికి యాక్సెప్ట్ చేసుకుని ఓకే అని చెప్తారు. తర్వాత విష్ణుప్రియ టు సోనియాకి మనం ఫస్ట్ డే వచ్చినప్పుడు విష్ణుప్రియ చెప్తుంది, మనం ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి, కుక్కర్ బాగాలేదు, ఆ కుక్కర్ని నేనే ఇప్పటి వరకు చూడలేదు,
అలాంటిది మీరు బేబక్కని ఆ కూర చేయలేదు, ఈ కూర చేయలేదు, ఎవరైనా కావాలని చెయ్యరు కదా, ఆకలిని చంపేయరు కదా, అందరం ఆకలితోనే ఉన్నాం కదా 14 మంది. అది ఆ తర్వాత సోనియా చెప్తుంది కదా, కుక్కర్ అన్నాక ఒక 5 నిమిషాలు చూస్తాం, 10 నిమిషాలు చూస్తాం, 15 నిమిషాలు చూస్తాం, అందరి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా, కావాలనే చెయ్యాలి. ఇప్పుడు ఒకరికి మనం హెడ్గా నియమించినప్పుడు, ఒక పని అప్పగించినప్పుడు ఆ పని ఖచ్చితంగా చెయ్యాలి అని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి కదా అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయితే జరుగుతుంది. అంటే సోనియా చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే సరే ఫస్ట్ డే అవ్వని, సెకండ్ డే అవ్వని, ఆకలికి ఎవరు నోచుకోం కదా. అప్పుడు సోనియా వెళ్ళేసి కూడా నాకు కొంచెం ఆకలిగా ఉంది, కొంచెం తొందరగా కానివ్వండి, లేకపోతే టీం మొత్తం కలిసేసి ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆ కుక్కర్ బాగాలేదు, దీంట్లో షిఫ్ట్ చేద్దాం, అలా చేద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని ముందుకెళ్ళి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఒక్కరే చేస్తున్నారు, వాళ్ళే హెడ్ అని చెప్పేసి వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు కొంచెం అటు ఇటు అవ్వడం కరెక్ట్ కాదు కదా. మనం కూడా హెల్ప్ చేస్తే మనం కూడా ఒక వేలో తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మన మీద మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం అన్నమాట. ఆ తర్వాత నామినేషన్కి నవీన్ బ్రో అయితే వస్తారు. నవీన్ బ్రో వచ్చేసి మణికంఠ అని నామినేట్ అయితే చేయడం జరుగుతుంది. మణికంఠ అని నామినేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పినప్పుడు మణికంఠ బ్రో అవును నేను ఎమోషనల్గా వీక్. యాక్చువల్గా అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి, ఒకరు లవ్ చేసుకోవడానికి, ఒకరు అర్థం చేసుకోవడానికి కాదు, వాళ్ళకంటూ ఒక ప్లాన్ తోటి, ఒక స్ట్రాటజీ తోటి గేమ్ ఆడడానికి అయితే వచ్చారు. కాబట్టి అది జరిగింది, ఇది జరిగింది, నాకైతే నచ్చలేదు ఈ వే ఆఫ్ టాకింగ్. అయితే కొంచెం మణికంఠ బ్రో అయితే కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది. తన వేలో తను ఒక్కడే సింగిల్గా ఉండడం అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ప్రతిసారి అదే టాపిక్ రిపీట్ అవ్వడం నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత నవీన్ బ్రో వచ్చేసి బేబక్కని నామినేట్ చేస్తాను. ఎందుకు నామినేట్ చేస్తానంటే, నేనేదో స్టార్టింగ్లో ఫన్ గేమ్ అనుకొని క్యాజువల్గా ఆడేశాను, దాన్నే సీరియస్గా నేను ఉంటే ఇక్కడ చీఫ్ కూర్చున్నట్టు నేను కూర్చునేవాడిని, ఏదో ఫన్ గేమ్ అనుకున్నాను, ఆ ప్లేస్ నేను దక్కించుకోలేకపోయాను, నేను ఈరోజు నామినేషన్లో కూర్చున్నాను. మీరు కూడా సీరియస్గా తీసుకోకుండా నెక్స్ట్ ఆడదాం అనేది కొంచెం నాకు లేజీగా అనిపించింది, అంతగా పట్టించుకోకుండా ఉన్నట్టు అనిపించింది. మీరు కూడా ఆ సీరియస్నెస్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తాడు. అయితే బేబక్క వచ్చేసి నేను కూడా ఆడగలను, నేనేం ఫన్గా ఏం తీసుకోలేదు, అందరు నన్ను ఆదరిస్తారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, నేను వీక్గా ఏం లేనని చెప్పేసి నవీన్ బ్రోకి అయితే చెప్తాదనమాట. యా ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు నచ్చింది. తను గేమ్లో అంటే బాడీని బట్టి మనం తను ఫిట్గా ఉందా లేదా అని చెప్పలేము, కానీ తన బిహేవియర్లో అయితే తను ఫిట్గా లేదని అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి మణికంఠ బ్రోని నామినేట్ అయితే చేస్తుంది అనమాట. ప్రేరణ చెప్పిన పాయింట్స్, మీరు పదే ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఒక పాయింట్లో దేన్నైతే పట్టుకుంటున్నారో మళ్ళీ దాన్నే పట్టుకుంటున్నారు. మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకోకుండా ఉండడానికి అండ్ మీరు అబద్ధం చెప్పకోకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి ఎంత ట్రై చేస్తున్నారో, అందరితో కలవడానికి, అందరితో మాట్లాడడానికి, పర్ఫెక్ట్గా ఉండడానికి ఎందుకు కలవట్లేదు, ఈ పాయింట్ అయితే నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఆ తర్వాత మణికంఠ బ్రో వచ్చేసి మళ్ళీ రిపీట్గా ఎమోషనల్ అవ్వడం, చెప్పడం, అది చెప్పడం, ఇది చెప్పడం, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. ఆ తర్వాత ఏమైందంటే, ఫన్ గేమ్ ప్రాంక్ చేసేటప్పుడు అందరు నన్నే నామినేట్ చేశారు కాబట్టి నేను ఇలా అయ్యాను అండ్ ఆలోచించలేకపోయాను, మైండ్ గేమ్ ఆడాలి అనుకున్నాను. సో ప్రేరణ కూడా చెప్తుంది, నాకు ఒక్క నామినేషన్ వస్తేనే నాకు ఎంతో ఎలానో బాధ అనిపించింది. స్టార్టింగ్లో ఏం తెలియకుండా గేమ్ ఆడకముందే నీకు వచ్చి చెప్పేస్తే నీకు కూడా ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, నేను అది ఫీల్ అయ్యాను అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. అక్కడితో అది ఆ టాపిక్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మణికంఠ బ్రో వచ్చేసి విష్ణుప్రియను నామినేట్ చేయడం జరుగుతుంది. అది ఎలా చెప్తాడంటే, నేను 2-3 డేస్ నుంచి నేను ఫాలో అవుతున్నాను, నీతో కలిసి మాట్లాడుతున్నాను, నువ్వు ఫస్ట్ టైం ఒక మిస్టేక్ చేసావు, మళ్ళీ అదే మిస్టేక్ చేసావు అని చూశాను, కాబట్టి నేను నీతోటి ట్రావెల్ అయ్యాను అని చెప్పాడు. బట్ ఈ వే అయితే కరెక్ట్ కాదు. ఒక పర్సన్లోని లోపాలు చూడడం కోసం మనం ట్రావెల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఒక పర్సన్తో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు తనలో ఉన్న లోపాన్ని తీసేసి, తనలో ఉన్న మిస్టేక్స్ని మనం తీసేసి చూడాలన్నమాట. చూసి ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా చేస్తే అలా కాదు ఇలా ఉండు, అలా కాదు ఇలా ఉండని చేంజ్ చేసుకోవాలి. ట్రావెల్ అయ్యే మిస్టేక్స్ చూసి నామినేట్ చేయడం అయితే కరెక్ట్ అనిపించలేదు. మనీ బ్రో అయితే భాషా బ్రోని నామినేట్ చేయడం చూస్తాడు. అంతగా ఫిట్గా లేవు, ఏదున్నా సిల్లిగా తీసుకుంటున్నాం, లేజినెస్ బతకం, అదే చెప్తూ ఉంటాడు అనమాట. లిటిల్ బిట్ లైట్ ఇది. పృథ్వీ టు బేబక్క. ఆ తర్వాత నామినేట్ చేయడానికి పృథ్వీ బ్రో వస్తాడు, బేబక్కని నామినేట్ చేస్తాడు. మీరు గేమ్లో ఫిట్గా లేరు, సీరియస్గా లేరు, ఏదైనా సిల్లీగా ఫన్నీగా తీసుకుంటూ ఉంటారని చెప్పేసి బేబక్క చెప్తాడు. అప్పుడు బేబక్క, నేను ఇప్పుడు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాను అంటే నేను చెయ్యగలను, నన్ను బిగ్ బాస్ ఎందుకు సెలెక్ట్ చేశారు,
నేను చేయగలను కాబట్టి సెలెక్ట్ చేశారని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆ తర్వాత మణికంఠ బ్రోని చూస్ చేసుకుంటారు పృథ్వీ బ్రో. ఏమని చెప్తాడు, పర్సనల్గా ఎవరన్నా మా ఇంట్లో ఉన్నా కూడా ఎమోషనల్ అయ్యి అది చేసి ఇది చేయడం నాకైతే నచ్చదు. అండ్ మీరు కూడా అలా అవ్వడం నాకు ఇష్టం లేదు. మీరు స్ట్రాంగ్ అవ్వండి, గేమ్ని బాగా ఆడండి అని చెప్పేసి మణికంఠ బ్రోకి అయితే పృథ్వీ బ్రో చెప్పడం జరుగుతుంది. పృథ్వీ బ్రో విష్ణుప్రియతోటి ఇన్ని డేస్ ట్రావెల్ అయ్యి నీలో ఉన్న మిస్టేక్స్ చూశాను, అది చేశాను ఇది చేశాను అని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక వే అయితే చెప్తాడు. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత మణి బ్రో వచ్చేసి నాకు ఇదే లాస్ట్ వీక్ అయితే ఏమో ఏడవడం, ఎమోషనల్ అవ్వడం, తనకున్న విగ్గు పీకేయడం చాలా అంటే చాలా నాకు సోదిగా అనిపించింది. అండ్ ఆ తర్వాత ఎవరి పనులలో వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. నిఖిల్ బ్రో అండ్ యాస్మి సీత వెళ్ళేసి తనని కొంచెం ఏడవకు అని ధైర్యం ఇవ్వడం, అది ఇది చేయడం. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి తను ఇంకా ఎమోషనల్ అయిపోయి ఆ తర్వాత బిగ్ బాస్ పిలిచి మీరు ఎమోషనల్ అవ్వకండి, ఇక్కడ దాకా బిగ్ బాస్ వరకు వచ్చారంటే మీ కేపబిలిటీ ఏంటిదో మీరు చూడండి, మీ గేమ్ ప్లే మీరు ఆడండి, మీ మైండ్ గేమ్ మీరు ఆడండి అని చెప్పేసి బిగ్ బాస్ మణికంఠకి ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఓకే బిగ్ బాస్ అని చెప్పేసి ఎండింగ్ అయితే పెట్టేస్తారనమాట. నా ఒపీనియన్లో ఏంటంటే ఇలా ఉండడం కరెక్ట్ కాదు. మనం ఒక హౌస్లోకి వెళ్ళి గేమ్ ఆడుతున్నప్పుడు గేమే ఆడాలి, సిచ్యువేషన్ని బట్టి బిహేవ్ చేయాలి, అందరితో కలిసి ఉండాలి. కాబట్టి మణికంఠ బ్రో అయితే అందరితో కలిసి ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఆ తర్వాత వచ్చేసి నామినేషన్స్ అయితే బేబక్క చుట్టూ అండ్ మణికంఠ చుట్టూ వీళ్ళ ఇద్దరి చుట్టూ మాత్రమే తిరగడం జరిగింది. ఇదైతే నాకు నచ్చలేదు. అందరూ తెచ్చి అన్ని లోపాలు చెప్పిందే చెప్పింది రిపీట్ చేస్తూనే ఉన్నారు. కొత్త పాయింట్స్ వెతకాలన్నమాట. ఒకరిని నామినేట్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పినప్పుడు కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనం వేరే వాళ్ళని నామినేట్ చేయాలా అని చూడాలన్నమాట. అండ్ మన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. నా కంటెంట్ నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ పేజ్ అండ్ నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్ లింక్స్ అయితే ఉన్నవి. వాటి ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాటిని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్.